హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయిరామ్ ఫుడ్కి. ఈరోజు మనం చేయబోయే రెసిపీ ఏంటంటే పాలక్ పన్నీర్తో వడ ఎలా తయారు చేయాలి అనేది చూద్దాం. కాకపోతే ఏంటంటే ఈ రెసిపీ చాలా సింపుల్ రెసిపీ. ఇది ఇంట్లో పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ ఎవరైనా సరే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ. అంటే చాలామందికి ఐడియా ఉంటుంది మసాలా వడ ఎలా చేయాలి అన్నది ఒక ఐడియా ఉంటుంది. అలాగే ఇది పన్నీర్ వడ అనేది చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఈ రెసిపీ. ఓకే, ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం పన్నీర్ తీసుకొని దాన్ని తురుముకుందాం. పన్నీర్ ఆల్రెడీ ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల కొంచెం హార్డ్గా ఉంది, కాకపోతే హార్డ్గా ఉన్నప్పుడే తురుముకోవాలి. అది హార్డ్గా ఉన్నప్పుడు తురుముతేనే చక్కగా నైస్గా పీసుల కింద వస్తుంది. మేమైతే ఎక్కువ తీసుకోవట్లేదు, జస్ట్ ఒక 6-5 పీసులు వచ్చేటట్టు చేసుకుంటున్నాం. పన్నీర్ని ఎక్కువ తురుముకోవట్లా. ఇప్పుడు మనం పన్నీరు తురిమేసుకున్నాం. ఈ తురిమేసిన పన్నీర్ని మనం ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు మనం తురుము పెట్టుకున్న పన్నీర్ ఉంది కదా, ఇప్పుడు ఆ పన్నీర్ని ఈ బౌల్లోకి మనం యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ పన్నీర్ ఇలా వేసుకున్నాం కదా, దీనిలాగే ఇప్పుడు క్యాబేజీని కూడా మనం లైట్గా తురుమేసి పెట్టుకుందాం. ఇప్పుడు క్యాబేజీ తీసుకున్నాం. ఇప్పుడు దీన్ని మనం తురుముకుందాం. ఒకసారి మనకి ఎంత అయితే కావాలో అంతవరకు తురుముకుందాం క్యాబేజీని. ఇప్పుడు మనం క్యాబేజీ తురిమేసుకున్నాం. అది ఒకసారి మీకు చూపిస్తా చూడండి. అదిగోండి, క్యాబేజీ తురుముకున్నాం. ఇప్పుడు ఈ క్యాబేజీని కూడా మనం ఇందాక పన్నీర్లో పెట్టుకున్నాం కదా, బౌల్లో తీసుకున్నాం కదా, దాంట్లో దీన్ని యాడ్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు క్యాబేజీ పన్నీరు అయిపోయింది. ఆల్రెడీ మీ దగ్గర పన్నీరు ఇంట్లో ఉన్నట్టయితే అది ఫ్రెష్ అయితే మనం బాయిల్ చేయవసరం లేదు. అది ఫ్రెష్ కాదనుకోండి, జస్ట్ లైట్గా వాటర్లో బాయిల్ చేసుకుంటే పన్నీరు బాగానే ఉంటుంది. లేదంటే ఆ రెసిపీ అన్నది పాడైపోతుంది. ఈ క్యాబేజీ కూడా ఎక్కువ తీసుకునే లెక్కనైతే క్యాబేజీని తురుముకొని జస్ట్ వాటర్లో మొత్తం బయటకు వచ్చేటట్టు చేతి మధ్యలో పెట్టి ఉండలాగా చేసి పిసికేస్తే వాటర్ అంతా బయటకు వెళ్ళిపోతుంది. ఓకే, ఇప్పుడు దీనికి కావాల్సిన ఐటమ్స్ వేసుకుందాం. పచ్చిమిర్చి 2 కాయలు తురుము కోసి పెట్టుకున్నాం. ఒక చిన్న కప్పు ఉల్లిపాయలు, కొంచెం ధనియాల పొడి, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 1 స్పూను, టేస్ట్కి సరిపోయేంత సాల్టు, కారం మీ టేస్ట్కి సరిపోయేంత. ఇప్పుడు మనం దీంట్లో నూనె లాక్కుండా ఉండాలి అనుకుంటే దాంట్లో బియ్య పిండి ఒక 2 స్పూన్లు యాడ్ చేసుకుందాం. దాంతోపాటు కొంచెం కార్న్ పౌడరు ఒక చిన్న కప్పు, అంటే ఒక 50 ml ఉంటుంది అంతే. ఒక చిన్న కప్పు శనగపిండి, కరివేపాకు 2 రెబ్బలు వేసుకొని ఇప్పుడు దీన్ని మొత్తం మనం బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఈ రెసిపీ మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లో యాడ్ చేద్దాం కొత్తిమీర, 1 స్పూన్ జీలకర్ర. ఎందుకంటే పొడిగా ఉంది కాబట్టి దీంట్లో కొంచెం అంటే మనకి తడిగా ఉండాలి, వాటర్ పోయకుండా. మనం ఏంటంటే పెరుగు యాడ్ చేసుకుందాం. పెరుగు యాడ్ చేసుకొని కలుపుకుందాం. చూసారు కదా, రెసిపీ మొత్తం చక్కగా మనం చపాతీ పిండిలాగా కలిపి పెట్టేసుకున్నాం ఇట్లాగా. ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే మనం ఒక 10 నిమిషాల పాటు వదిలేద్దాం. బాగా నానిద్ది పిండి అంతా, ఇదై పెరుగు ఆ ఫ్లేవర్ అంతా చాలా చాలాగా పన్నీర్కి పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత మళ్ళీ చూద్దాం. ఇప్పుడు మనం ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా పిండి. ఇప్పుడు అది మూత తీసి చూసుకుందాం ఎలా ఉందో. ఓకే, చూసారుగా చక్కగా ఎంత రెసిపీగా ఇదిగా ఉందో పిండి. ఇప్పుడు దీన్ని మనం
చిన్న చిన్న బాల్స్లో చేసి పెట్టుకుందాం. వడకి మనకి ఏ సైజు కావాలో వడ ఆ సైజ్ బాల్స్ మనం చేసి పెట్టుకుందాం. సో ఇప్పుడు తీసుకుందాం, పిండి చేతికి తీసుకొని మనకు కావాల్సినంత సైజులో చిన్న చిన్న బాల్స్లో చుట్టుకుందాం. చూసారుగా, చక్కగా రౌండ్గా మనకు కావాల్సిన సైజు బాల్స్లో చుట్టు పెట్టుకుంటే ఆయిల్లో వేయడానికి మనకి ఫ్రీగా ఉంటుంది. సో ఇప్పుడు మనం బాల్స్ చుట్టుకోవడం. సో ఇప్పుడు మనం పొయ్యి దగ్గరికి వచ్చేసాం కదా, ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టేసుకున్నాం. ఇప్పుడు పొయ్యి అంటించుకుందాం. ఓకే, పొయ్యి అంటించుకున్నాం. సో ఇప్పుడు ఆయిల్ పోద్దాం. దాంట్లో మనకి ఆ వడ అనేది మునిగేంత వరకు ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకున్నాం కదా, ఇప్పుడు ఆయిల్ వీటెక్కిన తర్వాత మనం వడ అనేది వేద్దాం దాంట్లో. సో ఇప్పుడు ఆయిల్ వీటెక్కింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇలాగా ఒక వండు తీసుకొని జస్ట్ దీన్ని ఇలా, ఎక్కువగా అవసరం లేదు. మనం హోటల్లో వేసినట్టు వడ అంటే మసాలా వడ అన్నట్టు అంత పెద్దగా ఏం చేసుకోవసరలా. జస్ట్ ఇలాగా చిన్న చిన్న హోల్ తీసుకొని చక్కగా బాల్ తీసుకొని ఇలా చేసేసుకుంటే రెసిపీ చాలా నీట్గా వస్తుంది. ఇప్పుడు దీన్ని మనం ఆయిల్లో వేసి పెట్టేసుకుందాం. దీన్ని ఆయిల్లో వేసేసి కలపకూడదు. కలిపితే ఏమవుతుందంటే అది మొత్తం పీసుల కింద ఇరిగిపోద్ది. అది పీసెస్ కింద ఇరిగిపోద్ది. అలా ఇరిగిపోకుండా జాగ్రత్తగా వేసి ఆయిల్లో వదిలేస్తే చాలు. జస్ట్ అది కొద్దిగా ఏగిందంటే సో అదే తిరిగిద్ది, పైకి లేసిపోతుంది. అప్పుడు దాన్ని మనం తిప్పుకోవచ్చు పక్కకి. సో 5 పీసులు వేసుకున్నాను నేను, ఎందుకంటే ఇంకా ఎక్కువ వేస్తే మొత్తం అతుక్కుపోవడం అలా జరుగుతుంది. సో అందుకే నేను 5 పీసులు వేసుకున్నా. అది వేగిన తర్వాత కలుపుకుందాం. సో ఇప్పుడు దీన్ని మనం లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేపుకోవాలి. చూద్దాం ఒకసారి. చూసారా, చక్కగా గోల్డ్ కలర్ ఎలా వచ్చిందో నీట్గా. లో ఫ్లేమ్లోనే పెట్టి జాగ్రత్తగా వేపుకోవాలి. 2 పక్కల అటు ఇటు కాలేటట్టు చూసుకోవాలి ఈ వడ అనేది. అలా కాలితేనే దీని టేస్ట్ అనేది బయటకు వస్తుంది. పన్నీరు వడ చాలా చాలా టేస్ట్గా ఉండే ఈ రెసిపీ, చాలా సింపుల్ రెసిపీ కూడా. మీరు ఎప్పుడైనా సరే ఇళ్ళల్లో పిల్లలకు కానీ ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు కానీ ఇలా చేసి పెడితే చాలా టేస్టీగా ఉండేవి. సో ఇప్పుడు గోల్డ్ కలర్ వచ్చేసింది కదా మనకు కావాల్సిన కలర్. ఇప్పుడు దీన్ని తీసేసి మనం సర్వీస్ బౌల్లో పెట్టేసుకుందాం. ఎందుకంటే ఇంకా ఏగితే బాగా రోస్ట్ అయిపోతుంది, టేస్ట్ అంతా పోతుంది. చూసారుగా, చక్కగా గోల్డ్ కలర్లో వచ్చి యాక్సిట్గా మసాలా వడ ఏ కలర్ అయితే ఉందో అదే కలర్లోకి వచ్చింది. చాలా నీట్గా ఉంది. సో ఇప్పుడు మనం దీన్ని ఈ బౌల్లో పెట్టేసుకుందాం. ఫ్రెండ్స్, ఇగో చూసారా మసాలా వడ ఆయిల్లో ఎలా చక్కగా ఎగుతుందో. ఈ కలర్లోనే ఇట్లాగా చక్కగా సన్నగా సిమ్లో పెట్టుకొని మంట గోల్డ్ కలర్ వచ్చేటట్టు మనం వేపుకుంటే చక్కగా మంచి టేస్టీగా ఉంటాయి. చక్కగా అటు ఇటు తిప్పుతూ 2 వైపులా తిప్పుతూ ఈ వడని వేపితే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు మనం పన్నీర్ వడ తయారు అయిపోయింది. సో ఇప్పుడు మనం దీన్ని సర్వీస్ బోర్డులోకి తీసుకుందాం. ఇప్పుడు టేస్ట్ చూద్దాం అది ఎట్లా ఉందో. చూడండి, చక్కగా స్మూత్గా మెత్తగా వచ్చింది. ఆ లోపల కూడా చూసారా ఎలా ఉందో. చాలా మంచి టేస్టీ రెసిపీ ఇది. ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.